అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో ఒక ముఖ్యమైనది. సహజంగా కోర్టులలో కేసు వేస్తారు. అయితే కేవలం సుప్రీం కోర్టులో మాత్రమే వేసే స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఏంటి? హైకోర్టులో వేసే అవకాశం ఎందుకు లేదు? కారణాలు ఖచ్చితంగా సుప్రీం కోర్టులో మాత్రమే వేసే పవర్ ఎవరికిచ్చారు? ఎలా ఇచ్చారు? అనేటటువంటి అంశాలు సీనియర్స్ కోసం ఒక మంచి టాపిక్ మనం ఇప్పుడు ఈ క్లాసు చర్చిద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. లెంతీస్ వీడియోస్ చేస్తున్నాను. మీరు అడిగారు కాబట్టి చూడండి. జూనియర్ అడ్వకేట్స్‌కి డౌట్ అనేది లేకుండా ఈ వీడియోలో ఎస్ఎల్‌పి స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఏంటి? క్లారిటీగా, కంప్లీట్‌గా కేసు స్టోరీతో ఒక ఎగ్జాంపుల్ స్టోరీతో చెప్పుకుందాం. చాలామంది ప్రశ్న అడుగుతుంటారు. సార్ హైకోర్ట్‌లో ఎస్ఎల్‌పి వేయవచ్చా? అంటే హైకోర్ట్‌లో తీర్పు మీద మళ్ళీ అదే హైకోర్ట్‌లోనే స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలా? ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 136 ద్వారా సుప్రీం కోర్ట్‌కి ఇచ్చిన ఒక ప్రత్యేక అధికారం హైకోర్ట్‌కి లేదు. సాధారణంగా మనకు తెలిసినటువంటిది అప్పీల్స్. అన్ని చట్టం ద్వారా వస్తాయి. కానీ ఎస్ఎల్‌పి అనేది చట్టం ద్వారా వచ్చినటువంటి అప్పీల్ కాదు. ఇదేందంటే పూర్తిగా సుప్రీం కోర్ట్ యొక్క డిస్క్రిషన్ అంటే ఈ కేసును మేమే వినాలా? వద్దా? అన్నది పూర్తిగా సుప్రీం కోర్టే నిర్ణయిస్తుంది. న్యాయం తప్పుగా జరిగింది, చట్టాన్ని తప్పుగా అప్లై చేశారు, లేదా ప్రజలకు ప్రాముఖ్యత ఉన్న అంశం ఉందనిపించినప్పుడు మాత్రమే సుప్రీం కోర్ట్ వారు ఈ ప్రత్యేక అధికారాన్ని ఉపయోగిస్తారు. ఎస్ఎల్‌పి అనేది అప్పీల్ కాదా? అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే ఇది అప్పీల్ కాదు. ముందుగా మనం ఏంటంటే కోర్ట్‌కి చెప్పుకుంటాం. సుప్రీం కోర్ట్‌ని ఒక ప్రశ్న అడుగుతాం. ఈ కేసును మీరు వినడానికి మాకు అనుమతిస్తారా? అనుమతి అంటే లీవ్. ఆ లీవ్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ కేసు అప్పీల్‌గా మారుతుంది. లీవ్ ఇవ్వకపోతే అక్కడితో ఆ విషయం ముగుస్తుంది కాబట్టి ఎస్ఎల్‌పి అనేది ఎంట్రీ గేట్ లాంటిది. గేట్ తెరిస్తే లోపలికెళ్తాం. తెరవకపోతే అక్కడే ఆగిపోతాం. హైకోర్ట్‌లో ఎస్ఎల్‌పి వేయరా అంటే ఇప్పుడు అసలు ప్రధాన ప్రశ్నకొస్తాం. చాలా మందికున్న పెద్ద డౌటే ఇది. సూటిగా చెప్పాలంటే ఎస్ఎల్‌పిని హైకోర్ట్‌లో ఎప్పుడు వేయరు. ఎందుకంటే హైకోర్ట్‌కి ఎస్ఎల్‌పి తీసుకునే అధికారం లేదు. ఎస్ఎల్‌పి అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది పూర్తిగా సుప్రీం కోర్ట్‌కి మాత్రమే సంబంధించిన విధానం. హైకోర్ట్‌లో అప్పీల్స్ ఉంటాయి. రివిజన్ ఉంటుంది. రివ్యూ ఉంటుంది. రిట్ పిటిషన్స్ ఉంటాయి. కానీ ఎస్ఎల్‌పి అనే కాన్సెప్ట్ అక్కడ లేదు. ఎందుకు హైకోర్ట్‌లో ఎస్ఎల్‌పి ఉండదంటే దీనికి కారణం మన రాజ్యాంగం ఆర్టికల్‌లోని 136 స్పష్టంగా చెప్పింది. సుప్రీం కోర్ట్ మే గ్రాంట్ స్పెషల్ లీవ్. ఈ పవర్‌ని రాజ్యాంగం హైకోర్ట్‌కి ఇవ్వలేదు. హైకోర్ట్ సబార్డినేట్ కోర్ట్స్ మీద సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ కలిగి ఉంటుంది. కానీ సుప్రీం కోర్ట్ అనేది దేశంలో అత్యున్నత న్యాయస్థానం కాబట్టి స్పెషల్ లీవ్ అనే కాన్సెప్ట్‌ని సుప్రీం కోర్ట్ దగ్గరే పెట్టారు. ఇది హైరార్కీలోని తేడా. ఇప్పుడు ఒక కేసు స్టోరీ ద్వారా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఒక ఉదాహరణ కేసు అనుకుందాం. రాము అనే ఒక వ్యక్తికి భూమి వివాదం ఉంది. అతను జిల్లా కోర్టు అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఒక సివిల్ సూట్ వేశాడు. డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో తీర్పు రాముకి వ్యతిరేకంగా వచ్చింది. అప్పుడు రాము సాటిస్ఫై కాలేదు. అసంతృప్తిగా ఉన్నాడు. అప్పుడు సహజంగా అతను ఏం చేస్తాడు? హైకోర్ట్‌లో అప్పీల్ వేస్తాడు. అప్పుడు హైకోర్ట్‌లో కేసు విని, వాదనలు విని డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో జడ్జిమెంట్ ఏమిచ్చారు అనేది రివ్యూ చేసుకొని అప్‌హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు రాము పూర్తిగా నిరాశ చెందాడు. ఎందుకు? అతను ఒక జూనియర్ అడ్వకేట్ దగ్గరికి వెళ్లి అడుగుతాడు. సార్ మళ్ళీ హైకోర్ట్‌లోనే పిటిషన్ ఏయమంటారా? నాకు నచ్చలేదని. అప్పుడు జూనియర్ అడ్వకేట్ గారు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఒకసారి హైకోర్ట్‌లో తీర్పొచ్చిన తర్వాత మళ్ళీ అదే హైకోర్ట్‌లో స్పెషల్ పిటిషన్ వేయవచ్చా అంటే మనం క్లియర్‌గా ఉండాలి. హైకోర్ట్‌లో వేసే అవకాశం లేదు. ఇది చట్టపరంగా సాధ్యం కాదు. ఇది సరైన లీగల్ పొజిషన్. అప్పుడు సీనియర్ అడ్వకేట్ గారంటారనమాట. ఇప్పుడు హైకోర్ట్ స్టేజ్ పూర్తయింది. ఇక హైకోర్ట్‌తో మనకు పని లేదు. మనకున్న ఒకే ఒక్క మార్గం సుప్రీం కోర్టు. సుప్రీం కోర్ట్‌లో కూడా డైరెక్ట్‌గా అప్పీల్ చేయలేము. ముందుగా స్పెషల్ లీవ్ పిటిషన్ ఎయ్యాలి అని చెప్తారు. అప్పుడు రాము కేసు ఢిల్లీలోని సుప్రీం కోర్ట్‌కెళ్తుంది. సుప్రీం కోర్ట్‌లో ఏమవుతుంది? సుప్రీం కోర్ట్‌లో ముందుగా కేసు మెరిట్స్‌లోకి వెళ్ళదు. ఎవరు తప్పు, ఎవరు నిజం అన్న మొదట చూడదు. ముందుగా ఒకటే చూస్తుంది. ఈ కేసు మేము వినాల్సిన స్పెషల్‌గా ఉందా? లేదా? హైకోర్టు తీర్పులో సీరియస్ లీగల్ ఎర్రర్ ఉందా? నేచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ వయలేట్ అయ్యాయా? కాన్స్టిట్యూషన్ క్వెషన్ ఉందా? పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉందా? ఇవన్నీ చూసి అర్హత ఉంటే లీవ్ ఇస్తుంది. లీవ్ ఇచ్చితే అప్పుడు కోర్టు కేసు సివిల్ మ్యాటర్ అయితే సివిల్ అప్పీల్ అవుతుంది. క్రిమినల్ మ్యాటర్ అయితే క్రిమినల్ అప్పీల్ అవుతుంది. లీవ్ ఇవ్వకపోతే ఎస్ఎల్‌పి డిస్మిస్ అవుతుంది. అంతే. ఆ తర్వాత మళ్ళీ అదే విషయం మీద సుప్రీం కోర్ట్‌ని రిక్వెస్ట్ చేయలేము. కాబట్టి జూనియర్ అడ్వకేట్స్ తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎస్ఎల్‌పి అనేది రైట్ కాదు. జస్ట్ ఒక అవకాశం. ఎస్ఎల్‌పి యాక్సెప్ట్ అవుతుందనుకోవడం కూడా తప్పే. హైకోర్ట్‌లో వచ్చిన తీర్పు నచ్చకపోతే సుప్రీం కోర్ట్‌కి వెళ్తాం. అంతవరకు మాత్రమే. కానీ అది క్లారిటీగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? లేదా? మన మన కేస్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తారా అనేది చూడాలి. ఒక లైన్‌లో చెప్పాలంటే ఫైనల్‌గా
హైకోర్ట్‌లో ఎస్ఎల్‌పి ఉండదు. ఎస్ఎల్‌పి అనేది స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది సుప్రీం కోర్ట్‌కి మాత్రమే. ఎస్ఎల్‌పి అనేది అప్పీల్ కాదు. లీవ్ ఇచ్చిన తర్వాత అప్పీలు. ప్రతి కేసు కాదు. స్పెషల్ కేసెస్‌కి మాత్రమే ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చెప్పండి. ఎందుకంటే ఈ ఎస్ఎల్‌పి గురించి క్లియర్‌గా చెప్పాను. చాలామంది అడుగుతున్నారు. ఎస్ఎల్‌పిలో ఉన్నటువంటి కన్‌ఫ్యూజన్స్. ఎస్ఎల్‌పి అంటే ఏంటి? ఎస్ఎల్‌పిలో ఏముంది అనేటటువంటి అంశాలు మీకు తెలియపరిచాను. వీడియో అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.